హాయ్ ఎవ్రీవన్, గోర్ టూరిస్ట్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం అయితే మాదారం ఖలాన్ విలేజ్ కి వెళ్తున్నాం. ఇది నల్గొండ డిస్టిక్ నకరికల్ దగ్గర ఉంటది. మనం వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చేసి చెర్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది 304 year చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. అక్కడికి వెళ్ళి ఆడ మనం మీరు బ్లాగ్ అయితే కంటెంట్ ని కనెక్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 5 minutes లో టెంపుల్ ఓపెన్ చేసిపోతాం. 5 minutes లో అక్కడ మళ్ళీ బ్లాగ్స్ చేసి అక్కడ ఏంటనే అప్డేట్ అనేది అతను టెంపుల్ ఏంది, ఎప్పుడు కట్టారు, ఏ రాజు కట్టించున్నారు, ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ రాజు అనేది అడిగి పోయిన తర్వాత వివరించి చెప్తాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. స్తంభం అనేది అయితే కిందకు ఒరిగింది. ఇది స్తంభం అయితే బొమ్మ చేసినట్టు మామూలు అన్ని టెంపుల్ దగ్గర ఈడ కూడా రాగి చెట్టు ఉంది, పెద్దది. ఇది ఒక 70 years ఓల్డ్ ఉంటుంది చెట్టు. చూడచ్చు లోపలైతే గంటలు బాగానే గంటలు ఉన్నాయి. టెంపుల్ అయితే పునర్నిర్మాణం వచ్చేసి 1989 జరిగింది. అప్పటి నుండి ఈ టెంపుల్ ని బాగానే డెవలప్ చేస్తున్నారు, ఇంకా చేస్తారు. చూసిన రాయి ఏదైతే ఉందో ఆ రాయి కిందనే వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కడం జరిగింది. ఇక్కడనే దేవుడు వచ్చిందని చెప్పేసి పూజలు అయితే జరుగుతున్నాయి టెంపుల్ కి. టెంపుల్ చూసినట్టయితే పెద్ద పెద్ద రాళ్లతో ద్వారాలు అయితే పెట్టిరు. 3 దిక్కులు ద్వారాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు యూజ్ చేయడం జరిగింది. అప్పట్లో గోల్డ్ మెథడ్ యూజ్ చేసేది. తర్వాత దీని మీద సిమెంట్ కూడా వేయడం జరిగింది. సిమెంట్ తో వర్క్ చేసేది ఇదంతా. బయట వస్తే బయట కూడా చెరువు అవుతుంది. బయట రాయి మీదనే చెక్కారు చూడొచ్చు. దాన్ని మళ్ళా సిమెంట్ తో వర్క్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే రాయితో ఉంది, రాయి మీద. పాతది అయితే రాయితోనే చేయడం జరిగింది. రాయి మీద చెక్కడం. శివాలయం చిన్నది, శివుని విగ్రహం. అలాగే ఇక్కడ
వినాయకుని కూడా విగ్రహం ఉంది ముంగట ఎదురుగా నంది ముంగట స్తంభాన్ని నిలబెట్టారు. పక్కన వచ్చేసి చెరువు. ఇదంతా ఒకటే బండ మీద ఒకటే బండ. ఈ టెంపుల్ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పూర్వం 300 సంవత్సరాల కింద ఒక రాజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. రాజు వచ్చినప్పుడు ఇక్కడ 3 నిద్రలు తీసిండు. 3 నిద్రలు తీసినప్పుడు అతనికి అంత ముందే ఆయనకి ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఉండే, ఎలర్జీతో బాధపడుతూ ఇక్కడికి వచ్చిండు. అప్పుడు ఇక్కడ ఏదైతే చెరువు కనబడుతుందో పూర్వం ఈ చెరువు లేకుండా ఉండే, ఓన్లీ చిన్న కాల్వ టైప్ ఉంటుండే. ఆ కాలువల 3 రోజులు ఈడుండి ఆ కాలువల స్నానం చేసి ఈడ టెంపుల్ మీద అయితే ఏదైతే చెట్టు కనబడుతుందో ఈ చెట్టు యొక్క ఆకులు తిని 3 రోజులు ఈడనే ఉండి స్నానం చేస్తూ ఈడనే 3 రోజులు ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజుకి కల్లోకి వచ్చి కళ్ళలో ఫస్ట్ కళ్ళు ఎవరో లేపినట్టు ఉలిక్కివాడి లేచిండు. ఉలిక్కివాడి లేవగానే తెల్ల కోతి అనేది అయితే కనబడ్డది. తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి రాజుకి మళ్ళీ కళలో వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి నాకు ఒక టెంపుల్ అంటే ఒక చిన్న దేవాలయం కట్టిమని చెప్పేసి కళ్ళలో చెప్పడం జరిగింది. రాజుకి ఏదైతే ఆ కళ్ళలో వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టించమని చెప్పడం వల్ల ఆ రాజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడం జరిగింది. కానీ అప్పటికే ఆ రాజు కట్టడానికి రీజన్ ఏంటంటే అతనికి ఏదైతే స్కిన్ ఎలర్జీ ఏదైతే ఉందో అది కళ్ళల్లో వెంకటేశ్వర స్వామి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అతనికి మార్నింగ్ లేచే వరకు ఆ స్కిన్ ఎలర్జీ అనేది మాయమైపోయింది. దాని ద్వారా రాజు అనేది వెంకటేశ్వర స్వామికి టెంపుల్ కట్టడం జరిగింది. అదే ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్. రాజుకున్న స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల రాజు ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. ఇదంతా మనకు చరిత్ర పురాణాలు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ ఛానల్లో మా మొదటి వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఓరి టూరిస్ట్.